ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. క్యూములో నింబస్ మేఘాల కారణంగా వచ్చే 2 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. ఉపరితల ఆవర్తనం కారణంగా నిన్న హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం నమోదైంది. అయితే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా వర్ష సూచన ఉండే అవకాశం ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడ్డాయని చెప్తున్నారు. సో ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది మేడం? నిన్న ఏర్పడిన మనకి జార్ఖండ్ నుంచి కోస్టల్ ఇంటీరియర్ కర్ణాటక తెలంగాణ మీదుగా ఉన్న ఈ ఉపరితల ఆవర్తనం ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి అంటే ఈరోజు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. రేపటికి కొద్దిగా ఈ ఉపరితల ఆవర్తనం కొద్దిగా తొలుగుతూ ఉంటుంది. దాని తర్వాత నుంచి వర్ష సూచన అంటే భారీ వర్ష సూచన లేకపోయినప్పటికీ అడపదడప మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. సో నైరుతి రుతుపవనాల కారణంగా కూడా వర్ష సూచన ఉందని చెప్తూ ఉన్నారు. దాని తీవ్రత ఎంత వేరే ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఇంకా నైరుతి రుతుపవనాల ఆగమనం దక్షిణ తెలంగాణ అంటే కొద్ది జిల్లాలు మాత్రమే కన్ఫైన్ అయితే ఉంది. మనకి వచ్చే 2-3 రోజుల్లో పూర్తిగా మనకి దక్షిణ తెలంగాణతో పాటు మధ్య తెలంగాణ జిల్లాలు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. తర్వాతగా 15వ తేదీ వరకు చూసుకున్నట్లయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా కూడా ఋతుపవనాలు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్ట్రంలోని పశ్చిమ దిశ నుంచి వీచే గాలులు కొద్దిగా వీక్గా ఉన్నాయి. 2 రోజుల తర్వాత నుంచి బలంగా వీచే అవకాశం ఉంది. ఋతుపవనాలు కూడా కొద్దిగా మనకి బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. దానివల్ల మనకి ఆగమనం కూడా సులువు మార్గంగా కనిపిస్తుంది అన్నమాట. సో జూన్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అంటూ ఉన్నారు. సో ఏమైనా ఉండే అవకాశం ఉందా? మళ్ళీ హీట్ వేవ్స్ కానీ లేకపోతే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి రాష్ట్రాన్ని మొత్తం మీద చూసుకున్నట్లయితే. కానీ మనకి ఋతుపవనాల ఆగమనం అయిన తర్వాత ఒక 2 రోజులు పోయిన తర్వాత అంటే ఉత్తరాదిని చేరుకునే సమయంలోనే కొద్దిగా ఇక్కడ మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీనే పెరుగుతాయి. అంటే దాదాపుగా 36 నుంచి 40 నమోదవుతాయి. కానీ దక్షిణ తెలంగాణలో కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఉపరితల ఆవర్తనం అయితే ప్రీ మాన్సూన్ షవర్స్ కాకుండా ఏమైనా ఉన్నట్టుండి వర్షాలు క్యూములో నింబస్ మేఘాల కారణంగా పడే అవకాశం ఉంది? ప్రస్తుతానికి 2 రోజులు కూడా క్యూములో నింబస్ మేఘాల ద్వారానే వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే అంటే రంగారెడ్డి కానీ మనకి ఈ జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు నల్గొండ జిల్లాల్లోని మనకి వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. అక్కడ మనకి భారీ వర్ష సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఈరోజు హైదరాబాద్లో కానీ తెలంగాణలో వివిధ జిల్లాల్లో కానీ ఏమైనా వర్ష సూచన ఉందా మేడం? ఇందాక చెప్పిన విధంగా ఉన్న 4 జిల్లాల్లో మనకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి కూడా అక్కడక్కడ భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన లేకపోయినా భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది. కదా ఇవాళ పూర్తిగా కూడా 3 జిల్లాలకైతే ఆ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ 4 ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో కూడా చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా 36 నుంచి 40 డిగ్రీల మేర నమోదవుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇవాళ రేపు పూర్తిగా క్యూములో నింబస్ మేఘాల కారణంగానే వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత నైరుతి రుతుపవనాలు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిన తర్వాత నుంచి కూడా పూర్తిగా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సుధీర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.